డిఎస్సిలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అలాగే మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయి, దీనిపైన వెంటనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ అక్కడున్న వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. నల్ల కండువాలు కప్పుకొని వారు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా చేసే ర్యాలీలకు అభ్యంతరం ఏంటి అని అంటూ కూడా బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తూ ఉన్నారు. తమంతా కూడా శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని, ఎక్కడికక్కడ తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. విజయనగరంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఉన్నారు. తక్షణమే మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నల్ల కండువాలతో అక్కడ తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా నిరసన కొనసాగిస్తూ ఉంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వారిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ నిరసన కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. డిఎస్సిలో నెలకొన్న అక్రమాలకు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మనం ప్రజెంట్ విజయనగరంలోని ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా కూటమి నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అక్కడ శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కానీ అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.